దుబాయ్ అందరూ అంటుంటారు అదొక భూతల స్వర్గం అని చెప్పి. ఆ భూతల స్వర్గం 2 రోజుల క్రితం కుంభవృష్టిలో మునిగిపోయింది. అసలు ఎడారి చుట్టూ ఎడారున్న దుబాయ్, ఆ దుబాయ్ ప్రాంతంలో అంత ఎక్కువగా అకాల వర్షాలు ఎందుకు పడ్డాయి? అక్కడ అతి ఎత్తైన ప్రపంచంలో ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా టాప్ మీదే ఆల్మోస్ట్ ఒక లైటింగ్ చాలా మేఘ విస్ఫోటనం లాంటిది, వెలుతురు బాగా లైట్నింగ్ కనిపించిందంట. దుబాయ్లో ఎయిర్పోర్ట్ ఫ్లడ్ అయిపోయింది, దుబాయ్ మాల్ ఫ్లడ్ అయిపోయింది, దుబాయ్ మెట్రో ఫ్లడ్ అయిపోయింది, ఇళ్లల్లో కూడా నీళ్ళు వచ్చేసాయంట. అంతగా నీళ్లు దుబాయ్లోకి ఎందుకు వచ్చాయి? అంత అల్లకల్లోలం. 75 వసంతాలు, లాస్ట్ 75 ఇయర్స్లో దుబాయ్లో ఇంతవరకు అంత వర్షం రాలేదంట. 24 అవర్స్లో అంటే వర్షం పడిన 24 అవర్స్ టైంలో దాదాపు 10 ఇంచెస్ రెయిన్ఫాల్, 25 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ నమోదైందంట. అంత రెయిన్ఫాల్ ఎందుకు వచ్చిందంటే చాలా కారణాలు చెప్తున్నారు. అతి ముఖ్యమైన కారణం యుఏఈ యొక్క నేషనల్ సెంటర్ ఆఫ్ మీటీరాలజీ. వీళ్ళు క్లౌడ్ సీడింగ్ చేశారంట. క్లౌడ్ సీడింగ్ దుబాయ్లో అప్పుడప్పుడు చేస్తారు, వాళ్ళకి అది ప్రాక్టీస్ అనమాట. 2000 సంవత్సరం నుంచి కూడా వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వర్షాలు పడాలంటే వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేయక తప్పదు. అక్కడ వర్షాలు చాలా తక్కువ పడతాయి అన్నమాట. దుబాయ్లో ఈ వర్షాలు పడక 2 రోజుల ముందు మండే ట్యూస్డే క్లౌడ్ సీడింగ్ చేశారు. అంటే ఫ్లైట్స్లో క్లౌడ్స్ కన్నా పైకి వెళ్ళి సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్ చల్లారనమాట. ఫ్లైట్ ద్వారా వెళ్ళి కొన్ని ఫ్లైట్స్ వాడి సిల్వర్ అయోడైడ్ పార్టికల్ చల్లారు అక్కడ వర్షం కురిపించడానికి. కానీ వాళ్ళు గెస్ చేయలేదు అది కుంభవృష్టి అవుతుందని చెప్పి. అయితే దీనికి ఇంకో కారణం, ఒక స్టామ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ద్వారా పాస్ అయ్యే స్టామ్ కూడా దీనికి కారణమై ఉండొచ్చు అని అంటున్నారు. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ ప్రభావం. 2023 కాలం నుంచి 2022 వరకు 0.4% టెంపరేచర్స్ పెరిగాయంట దుబాయ్లో. సో ఇంత టెంపరేచర్ పెరగటం అనేది ఆటోమేటిక్గా గాలిలో ఏది ఉన్నా సరే అది అబ్జర్వ్ చేస్తూ వెళ్తుంది. 1 డిగ్రీ టెంపరేచర్ కనుక రైజ్ అయితే అట్మాస్ఫియర్ 7% ఎక్కువ మాయిశ్చర్ హోల్డ్ చేయగలదన్నమాట. దాంతో అక్కడ టెంపరేచర్ 0.4 పెరిగింది. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. జనరల్గా క్లౌడ్ సీడింగ్కి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ ఇలాంటివి వాడుతూ ఉంటారు.